15వ వచనం దగ్గర నుంచి మనం 17వ వచనం వరకు ఈరోజు వాక్య ధ్యానాంశంగా దాన్ని చదువుకుందాం. చాలా జాగ్రత్తగా ఇక్కడ రాయబడినటువంటి సంఘటన బట్టి మనం ఆలోచన చేస్తే, ఒక రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ రాజు పేరు యెహోయాకీను. ఆ యెహోయాకీన్ అనే వ్యక్తి పరిపాలన చేసే క్రమంలో అక్కడికి ఒక వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం ఏంటంటే, చాలామంది ప్రజలకు ఉన్నప్పుడు ప్రవక్తలను దేవుడు ఏం చేశాడంటే పంపించాడు. అక్కడ రాయబడినటువంటి మాటను బట్టి చూస్తే ప్రవక్తలను పంపించి ఎప్పుడు పంపించాడో కూడా రాయబడింది. పెందల కడనే లేచి, ఎక్కడండి? పెందల కడనే లేచి ప్రవక్తల్ని పంపించాడు. రాబోతున్నటువంటి హెచ్చరికలు, రాబోతున్నటువంటి ప్రమాదం ఎంత భయంకరమైనదో, కనికరం లేనటువంటి ఒక శత్రువు వాళ్ళ మీదకి రాబోతున్నాడు. ఆ శత్రువు ఎవడంటే కల్దీల రాజు మరియు బబులోను రాజు. కాబట్టి ఆ రాజులు వాళ్ళ మీదకి రాబోతున్నారు. కాబట్టి క్షేమకాల సమయంలో వాళ్ళకి వర్తమానం పంపించాడు. ఈ వర్తమానం పంపించినప్పుడు ఆ వర్తమానాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా, పైగా దేవుని వాళ్ళు ఏం చేశారో చూద్దాం. 16వ వచనం, వారు దేవుని దూతను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యమును తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. అక్కడ రాయబడినటువంటి మాటను బట్టి ఆలోచన చేస్తే దేవుని యొక్క కోపం యొక్క తీవ్రత కనబడుతుంది. నివారింప సఖ్యము కాని యొక్క కోపము ఆ జనుల మీద రగులుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏ వ్యక్తిని కూడా దేవుడు నాశనానికి అంత సులువుగా అప్పగించడు. ఎందుచేతనంటే నాశనానికి అప్పగించే ముందు కొన్ని హెచ్చరికలు చేస్తాడు. ఆ హెచ్చరికలు కూడా మనం ఖాతరు చేయకుండా, ఆ హెచ్చరికలు కూడా మనం పట్టించుకోకుండా ఉంటే, ఎవని మాటకి లోబడకుండా, ఏ గద్దింపునకు లోబడకుండా ఉంటే హఠాత్తుగా ఏమొస్తుందంటే నాశనం వస్తుంది. హఠాత్తుగా ఏమొస్తుందండి? నాశనం వస్తుంది. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే, ఆ ప్రజలతో దేవుడు పలుమార్లు మాట్లాడాడు. ఇదిగో ఇశ్రాయేలులారా, మీ మీదకి రాబోతున్న వాడు చాలా భయంకరమైనటువంటి శత్రువు. వాడికి పిల్లలని కానీ పెద్దలని కానీ తల నిరిసిన వెంట్రుకలు గలవారని కానీ ఏమాత్రం కూడా ఆయనకి కనికరం లేదు. అయితే మీరు గమనించాలి, ఇప్పుడు క్షేమకాల సమయంలో మీ దగ్గరికి వర్తమానం వచ్చింది. ఆ వర్తమానం మీరు విన్నారా? సరే, ఎందుకంటే మన దేవుడు కనికర సంపన్నుడు, ఆయన జాలిగల దేవుడు, ఆయన వాత్సల్యము చూపు దేవుడు కనుక ఆ మాట వాళ్ళకి క్షేమకాల సమయంలో చెప్తున్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా వినలేదు. అందుకే దేవుని యొక్క కోపం రగులుకుంది. ఇదే కోపం అంటే నివారింప సఖ్యము కానీ కోపము. ఆయన కోపము నిమిషము మాత్రం ఉండును. అంటే ఒక నిమిషం చాలు మొత్తం భూగోళాన్ని తలక్రిందులు చేయడానికి, ఈ భూమిని నాశనం చేయడానికి. దేవునికి ఒక నిమిషం కోపం వస్తే చాలు. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే, గత వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అగ్రరాజ్యంగా పిలువబడుతున్న అమెరికాలో జరుగుతున్నటువంటి సంఘటనలు కనుక మీరు చూస్తే చాలా భయభ్రాంతులకు గురి చేస్తాయి. కారణం ఏంటంటే, సరిగ్గా ఈ యొక్క సంఘటన జరగడానికంటే ముందు జనవరి నెల 2025, ఇదే నెల 5వ తారీఖున 6వ తారీఖున గోల్డెన్ గ్లోబ్ సెలబ్రేషన్ జరుగుతుంది న్యూయార్క్లో. ఆ గోల్డెన్ గ్లోబ్ సెలబ్రేషన్ ఏంటంటే, దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి హాలీవుడ్ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రముఖులు వాళ్ళు తీసినటువంటి చలనచిత్రాలని ప్రదర్శించి, వాళ్ళలో ఎవరు బాగా తీశారో, వాళ్ళలో ఎవరు బాగా ప్రజెంట్ చేయగలిగారో వాళ్ళందరికీ కూడా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం. ఆ కార్యక్రమంలో వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటే తప్పులేదు, వాళ్ళ గురించి వాళ్ళు పొగుడుకుంటే తప్పులేదు. కానీ అకారణంగా, కారణం లేకుండా దేవుణ్ణి ఏం చేస్తారో తెలుసా? దానిలోనికి లాక్కొచ్చారు. అక్కడ వ్యాఖ్యాతగా, హోస్ట్గా వ్యవహరిస్తుంది ఆమె పేరేంటంటే నికీ గ్లెసర్. ఆమె ఏమందంటే, మీరు కొన్ని మార్కులు ఇవ్వాలి, కొంతమంది పేర్లు చెప్తా ఉంది. తల్లిదండ్రులకు మీరు ఇచ్చే మార్కులు ఎంత? కొన్ని మార్కులు ఇక్కడ ఇచ్చారు. హీరోలకు మీరు ఇచ్చే మార్కులు ఎంత? కొన్ని మార్కులు అక్కడ ఇచ్చారు. దేవునికి మీరు ఇచ్చే మార్కులు ఎంత అంటే వాళ్ళందరూ కలిసి ఏం చేశారు తెలుసా? 0 ఇచ్చారు. ఎన్ని మార్కులు ఇచ్చారండి? 0 ఇచ్చారు. 5, 6 తారీఖులో మీరు చూస్తే ఆమె ప్రకటించింది. ఏమని ప్రకటించిందంటే, జాగ్రత్తగా గమనించాలి, గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్ 0 మెన్షన్. అంటే దేవునికి ఇక్కడ ఇవ్వబడిన మార్కులు ఎంత అంటే కేవలం 0నే. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే 7వ తారీఖు మన భారతదేశ కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10:30కి 4 చోట్ల లాస్ ఏంజల్స్ అనే పట్టణంలో కార్చిచ్చు బయలుదేరింది. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు. అది చాలదన్నట్టు ఈ మంటలు వ్యాపించినాయి. చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ జరిగినటువంటి ఆస్తి నష్టం ఎంతంటే 12 లక్షల కోట్లు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వెక్కిరించబడ్డాడు. గలతీయులకు రాసిన పత్రిక 6:7లో పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డాడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అక్కడ సందర్భం లేదు, వాళ్ళ గురించి వాళ్ళు పొగుడుకుంటే తప్పు లేదు, వాళ్ళ గురించి వారు మాట్లాడుకుంటే తప్పు లేదు. అయితే దేవుణ్ణి దాంట్లోకి తీసుకొచ్చి, దేవుడు కంటే మేమే గొప్ప, దేవుడు మాకేం చేయలేదు, మేమే దీన్ని కలిగించాం, మేమే దీని నిర్మాణకులం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని నివారించకుండా సభలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే చప్పట్లు
చప్పట్లు కొట్టి ఆమె మాటకి మరింత బలాన్ని చేకూర్చారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుణ్ణి గనక మహిమపరచకపోతే ఆయన చాలా ఉగ్రుడై అనేక సమయాల్లో ఆయన ఉగ్రత చూసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప గొప్ప సిటీస్ ఉన్నాయి. టోక్యో కానీ, జపాన్ ముఖ్య నగరం టోక్యో కానీ, లండన్ కానీ, అలాగే సింగపూర్ కానీ, అలాగే ఇక్కడ రాయబడినటువంటి మాట, చెప్తున్నటువంటి మాట లాస్ ఏంజల్స్ అంటే అర్థం ఏంటంటే దేవదూతలు నివసించే ప్రాంతం అంట. ఏ ప్రాంతం అండి? దేవదూతలు నివసించే ప్రాంతం. అక్కడ చాలామంది ప్రముఖులు ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా మీరు గమనించాలి, బ్రిట్నీ స్పియర్, ప్రిన్సెస్ ఆఫ్ పాప్ అంటాం. ఆమె ఇల్లు ఖరీదంట 11,000 కోట్లు అంట. ఎన్ని కోట్లు అండి? 11,000 కోట్లు అంట. 1 కోటి రూపాయలతో మన భారతదేశంలో ఇల్లు కడితే చాలా గొప్పగా మాట్లాడుకుంటాం. మీరు చూసే ఉండొచ్చు, రావులపాలెం దగ్గర నుంచి ఆ కింద ఆత్రేయపురం రోడ్డు వెళ్తే కనుక అక్కడ మధ్యలో ప్రాంతం ఉంటుంది ఓబలంక. అక్కడ అందరూ కూడా చాలా గొప్ప గొప్ప ఇళ్ళు మీరు చూస్తూ ఉంటారు. ఒక ఇల్లుని మించి మరొక ఇల్లు ఉంటుంది. ఆ దారంట వెళ్తున్నప్పుడు కూడా ఆ బిల్డింగ్లు చూస్తారు. చాలా ఖరీదైనటువంటి బిల్డింగ్లు. మహా అయితే 1 కోటి రూపాయలు 2 కోట్లు అవుతాయి. అక్కడ 20 మంది సెలబ్రిటీస్ ఉన్నారు. మన భారతదేశంలో ఉన్నటువంటి సినిమా యాక్టర్ ప్రియాంక చోప్రా ఇల్లు కూడా అక్కడ లాస్ ఏంజల్స్లోనే ఉంది. తగలబడిపోయింది. అయితే మీరు గమనించాలి, ఒక్కొక్క ఇల్లు ఖరీదు 11,000 కోట్లు. మెల్ గిబ్సన్ కానివ్వండి, చాలామంది ప్రముఖులు కానివ్వండి ఆ ప్రాంతంలో నివసించడానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే చాలా అద్భుతంగా ఈకో ఫ్రెండ్లీ సిస్టమ్ అంతా అక్కడ ఉంది. కాబట్టి చాలామంది ఆ ప్రాంతంలో ప్రముఖులైనటువంటి వారు నివసించడానికి ఇష్టపడతారు. అంతకుముందు ఆ యొక్క అమెరికాను ప్రధానిగా ఉన్నటువంటి జో బైడెన్ వాళ్ళ కొడుకు ఇల్లు కూడా లాస్ ఏంజల్స్ అనే పట్టణంలో ఉంది. అయితే మీరు గమనించాలి, వాళ్ళ కారణంగా దేవుణ్ణి వెక్కిరించిన కారణాన్ని బట్టి, దేవుణ్ణి అపహాసం చేసిన కారణాన్ని బట్టి ఆ యొక్క ప్రాంతం 2 రోజుల్లో ఎలా మారిపోయిందో తెలుసా? బూడిదగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుచేతనంటే ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, ఆయన మాట్లాడుతూ యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ 60వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, దేవుని సేవించని రాజ్యమైనను ప్రజలైనను నిలువనేరరు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటన్నమాట? దేవుని సేవించని రాజ్యమైనను. ప్రపంచ రాజ్యాల యొక్క భవిష్యత్తు కనుక మీరు చూస్తూ ఉంటే, ప్రపంచ చరిత్రను మీరు చూస్తూ ఉంటే, దేవుని మాట ధిక్కరించిన బబులోను సామ్రాజ్యం కనుమరుగైపోయింది. దేవుని మాటను ధిక్కరించిన మాదీయ పారసిక రాజ్యం కనుమరుగైపోయింది. దేవుని మాటను ధిక్కరించినటువంటి గ్రీకు సామ్రాజ్యం కనుమరుగైపోయింది. దేవుని మాటను ధిక్కరించినటువంటి రోమా సామ్రాజ్యం కూడా కనుమరుగైపోయింది. కారణాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి భయపడాలంతే. భయపడకపోతే గనక ఉగ్రత రాబోతుంది. ఎంత భయానకంగా అక్కడ ఉగ్రత ఉందంటే 11,000 కోట్ల ఇళ్లను విడిచిపెట్టి మంటలు చెలరేగుతున్నప్పుడు కోట్ల రూపాయల కార్లు ఉన్నాయి వాళ్ళ గ్యారేజీలో. ఆ కోట్ల రూపాయల కార్లలో అందరూ కూడా ఒకేసారి ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. రోడ్డు మీద ఏమైందంటే ట్రాఫిక్ జామ్ అయింది. మంటలు వ్యాపిస్తున్నాయి ఆ చుట్టూ ఈ చుట్టూ. అప్పుడు ఏం చేశారు తెలుసా? ఆ ఖరీదైన కోట్ల రూపాయల కార్లను రోడ్ల మీద విడిచిపెట్టి వాళ్ళ పరుగును తీశారు. జాగ్రత్తగా గమనించాలి. 2 రోజుల క్రితం 0 అన్నారు. ఇప్పుడు లాస్ ఏంజల్స్ ఏమైందంటే పెద్ద 0 అయిపోయింది. ఎంత నష్టం అంటే అక్షరాల 12 లక్షల కోట్లు. దేవునికి మహిమ కలుగునుగా. నాకు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నేను గమనించిన విషయం, లాస్ ఏంజల్స్కి పక్కనే సముద్రం ఉంది. మహా అయితే దేవుడు సునామీని తీసుకురావచ్చు వాళ్ళ మీదకి. కానీ వాళ్ళ మీదకి ఏమొచ్చిందో తెలుసా? భయంకరమైనటువంటి అగ్ని కురిసింది. ఎందుకంటే అగ్ని అని మీకు బైబిల్లో ఎక్కడ కనబడుతున్నా దేవుని ఉగ్రతకు సాదృశ్యంగా ఉంది. ఎందుచేతనంటే దేవుడు వెక్కిరించబడడు. దేవుని నామాన్ని వ్యర్థముగా మనం ఏం చేయకూడదండి? ఉచ్చరించకూడదు. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు కానీ, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు కానీ జాగ్రత్తగా మన ప్రవర్తన ఏం చేయాలంట? సరి చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. బయట కార్యక్రమాల్లో, బయట ఫంక్షన్లో, బయట వివిధ రకాల ప్రదేశాల్లో మన వ్యక్తిత్వం ఎలా ఉన్నా పర్వాలేదేమో కానీ దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని భయం మనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు పరిశీలన చేస్తే వాళ్ళందరూ కూడా పరిగెట్టుకుని వచ్చారు. ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యం, నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ అన్ని విషయాల్లో సైనికులు చాలా గొప్ప వాళ్ళు ఏదైనా చేయగలరు. కానీ ఆ సైనికులు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ మంటలను మేము అదుపు చేయలేకపోతున్నాం, మా చేతులు ఎత్తేసాం, జాగ్రత్తగా ఎవరి ప్రాణాలను వాళ్ళు ఏం చేయండి? కాపాడుకోండి. అంతే. వాళ్ళ కట్టుబట్టలతో లక్షల కోట్ల ఖరీదైన ఇల్లులు, కార్లు ఆ రోడ్డు మీద విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా? అద్దె ఇల్లుల్లో ఉంటున్నారు. ఎవరైనా ఆలోచిస్తారా చెప్పండి? 11 లక్షల కోట్లు, 11,000 కోట్లు ఇల్లు ఉన్నాడు అద్దీంట్లో ఉంటాడని చెప్పి ఎక్కడైనా సరే కనీసం ఊహ వస్తుందో చెప్పండి? కనీసం ఆలోచన వస్తుందో చెప్పండి? కానీ 2 రోజుల్లో మొత్తం పరిస్థితి మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4, 13, 14 వచనంలో మీరు చూస్తే, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14 ఆ వచనాల్లో మీరు చూస్తే ఒక మాట ఉంటుంది, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు పోయి 1 సంవత్సర కాలం అక్కడ ఉండి వ్యాపారము చేద్దుమని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు
తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. మీ జీవం ఏ పాటిది? ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి ఆవిరి వంటిది. వీలైతే మీరు చెప్పగలిగింది ఏంటో తెలుసా? దేవుని చిత్తమైతే నేను ఈ పని చేస్తా, దేవుని చిత్తమైతే దీన్ని నేను కొనసాగిస్తానని చెప్పాలి తప్ప దేవుడు ఏంటండి నా గొప్పతనం, నా యొక్క స్థితి, నా యొక్క జ్ఞానం, నా యొక్క సామర్థ్యం అని ఎప్పుడు అనుకోకూడదు. ఎందుచేత అమెరికా ఆ లాస్ ఏంజల్స్ మీద అంత ఉగ్రత రగులుకుందని మీరు ఆలోచన చేస్తే ఇప్పుడు దేవుని నామాన్ని అపహాసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. రాధా మనోహర్ దాస్ గారు కానివ్వండి, అలాగే మనకి ఆ కరుణాకర్ సుగుణ్ గారు లాంటి వారు చాలామంది దేవుని నామాన్ని అపహాసం చేస్తున్నారు. అయితే వాళ్ళకి తెలియదు ఏంటంటే దేవుడు ఎవరో, దేవుడు ఎంత శక్తిమంతుడో వాళ్ళకి తెలియదు. కాబట్టి తెలియక అన్యులుగా ఉండి వాళ్ళు అపహాసం చేస్తున్నారు. కానీ అమెరికా అలా కాదు. ప్రపంచానికి సువార్త చేయడానికి పరిచర్యకు ఎంతో సహకరించే గొప్ప దేశం అమెరికా. దేవుడు ఎవరో వాళ్ళకి తెలుసు, దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసు. అయితే దేవుని నామాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు గొప్పగా ప్రకటించకుండా ఆయన నామాన్ని ఏం చేశారు తెలుసా? వ్యర్థముగా ఉచ్చరించారు. వ్యర్థముగా ఉచ్చరించడమే కాదు, ఆ నామాన్ని తోలనాడారు. కారణాన్ని బట్టి లక్షల ఖరీదు చేసే ఇళ్ళు, కార్లు బుగ్గిపోలైపోయినాయి. ఇప్పుడు వాళ్ళకి సహాయం చేయడానికి ఈ యొక్క నేవీ వాళ్ళు, ఈ యొక్క ఆర్మీ వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదంట. ఛాన్స్ లేకపోతే ఏమైందో తెలుసా? వాళ్ళు ఒక రోడ్డు రోలర్లు ఉంటాయి కదా, పెద్ద పెద్ద రోడ్డు రోలర్లు, అవి తీసుకొచ్చి కోట్లు ఖరీదు చేసే కార్లను తొక్కుకొని వెళ్ళిపోయారండి. వాళ్ళు కోట్లు ఖరీదు చేసే కార్లు, కాలిపోయినటువంటి కార్లను ఈ యొక్క భయంకరంగా పెద్ద పెద్ద రోలర్లు అన్నీ వచ్చి ఏం చేసి అంటే తొక్కుకుంటూ వెళ్ళిపోయినాయి. లక్షల కోట్లు ఖరీదైనటువంటి కార్లు రేకు ముక్కల్లా తయారైనాయి. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? అనకూడనటువంటి సమయంలో జాగ్రత్తగా గమనించాలి. అక్కడ సందర్భం లేదు, దేవుని గురించి మాట్లాడుకునే అవసరత లేదు. కానీ అవసరత లేని చోట దేవుని నామాన్ని ప్రకటించకుండా వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ నామాన్ని అవమానపరిచారు. ఎందుచేతనంటే మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం తప్పు కాదు, మన గురించి గొప్పగా మనం మాట్లాడుకోవడం తప్పులేదు. కానీ అవతలోని తక్కువ చేసి మనం ఎప్పుడు కూడా గొప్పగా మన గురించి మనం చెప్పుకునే ప్రయత్నం చేయకూడదు. బైబిల్ గ్రంథంలో ఉన్నాడు అటువంటి వ్యక్తి. ఓ రోజున దేవుని మందిరానికి ఇద్దరు వస్తారు. అందులో ఒకడు పేరు పరిసయ్యుడు, రెండోడు పేరు చెప్పాలి, రెండోడు పేరు సుంకరి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అలా చూస్తూ వింటున్నారు, జాగ్రత్తగా వినాలి. అడిగినప్పుడు క్వశ్చన్ కూడా చెప్పండి మీరు. పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు వచ్చి ఏమంటాడు తెలుసా? ప్రభువా, నేను ఎంత గొప్ప భక్తి పరునో నీకు తెలుసు కదా, నేను ప్రతి దాంట్లో కూడా దేవునికి నేను దశంభాగం ఇస్తున్నాను, ప్రతి దాంట్లో కూడా దేవునికి ఇవ్వాల్సిన వాట నేను ఇస్తున్నాను, కాబట్టి ఈ సుంకరి వలే కాకుండా నేను చాలా భక్తి చేస్తున్నాను అన్నాడు. ఇతని గురించి ఇతను చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ పక్కోడు చేస్తున్న భక్తిని ఏం చేశాడు తెలుసా? తక్కువ చేసి చూపించాడు. ఇతను ఏం చేశాడు తెలుసా? సుంకరి, ప్రభువా, నేను చాలా మంచోడిని కాదు, నేను చాలా పాపిని. ఎందుకంటే ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా నేను సరిపోను. ఎందుకంటే ఆకాశం ఎవరిదే? నీ సింహాసనం కనుక నేనంత గొప్పనేమి కాదు అని ప్రార్థన చేస్తే వీళ్ళిద్దరిలో కూడా దేవుడు ఎవరు ప్రార్థన అంగీకరించాడంటే, ఎవరు ప్రార్థన? సుంకరి ప్రార్థన అంగీకరించాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అమెరికా గొప్ప దేశమే, సంపన్న దేశమే. అమెరికా అంటే ప్రపంచ దేశాలకు హడలే. అయితే దేవుని నామాన్ని వాళ్ళు వ్యర్థంగా ఉచ్చరించారు కనుక కని విని ఎరుగని విపత్తుని ఈవేళ అమెరికా ఎదుర్కోబోతుంది. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుచేతనంటే జస్ట్ దేవుడు ఒకసారి వాళ్ళకి రుచి చూపించాడు, టేస్ట్ చూపించాడు అంటారు కదా. పెద్ద పాత్రలో మనం వంట చేస్తూ మనం ఏం చేస్తాం? దాని యొక్క టేస్ట్ మనకు తెలియాలంటే కొంచెం తీసి మనం ఏం చేస్తాం? కొంచెం చూపించే ప్రయత్నం చేస్తాం. ఉప్పు సరిపోయిందా, లేకపోతే మసాలా అది సరిపోయిందని. దేవుడు కూడా అమెరికాకి జస్ట్ టేస్ట్ చూపించాడంతే. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడైనా సరే వాళ్ళు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను పెందల కడనే మీ వద్దకు చాలా మంది సేవకులు పంపించా, నేను పెందల కడనే రాబోతున్నటువంటి ఉగ్రత గురించి మీతో చాలాసార్లు మాట్లాడా. అయితే మీరేం చేశారు తెలుసా? ఆ మాటలు లెక్క చేయలేదు, చెప్పేవాడి మీద కూడా మీరు ఏం చేశారు? జోకులేసి అపహాసం చేశారు. కానీ రావాల్సినటువంటి శత్రువు తూర్పు దేశం నుండి బబులోను సామ్రాజ్యాధినేత కింగ్ నెబుకద్నెజర్ ఈ రోజున వచ్చాడు. వాడు ఏం చేశాడు తెలుసా? పిల్లలు మొదలుకొని చంటి బిడ్డల వరకు కూడా వాడు బానిసలుగా తీసుకుపోయాడు. ఏ దేశమో తెలుసా? బబులోను దేశం. ఎందుకంటే దేవుడు హెచ్చరిక చేస్తాడు. హెచ్చరిక చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే అలర్ట్ అవ్వాలి. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఈ యొక్క విషయంలో చాలా విషయాలు మనకు అనేక విషయాలు మనకు వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇటువంటి సంఘటనే అట్లాంటిక్ మహాసముద్రంలో ఓ పెద్ద ఓడ మునిగిపోయింది. దాని పేరు ఏమైనా చెప్పగలరా? 1912 ఏప్రిల్ 15 అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్. ఆ టైటానిక్ తీసింది కూడా ఎవరంటే లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి హాలీవుడ్డే. ఎందుకంటే ప్రపంచ సినిమా రంగానికి కేంద్రం లాంటిది లాస్ ఏంజల్స్. మన భారతదేశ చలనచిత్ర పరిశ్రమకి కేంద్రం లాంటిది బాలీవుడ్, ముంబై అయితే ప్రపంచ చలనచిత్ర పరిశ్రమ అంతటికి కూడా ఒక క్యాపిటల్ లాంటిది ఏంటంటే లాస్ ఏంజల్స్. అక్కడ యూనివర్సల్ స్టూడియో ఉంది, డిస్నీ వరల్డ్ ఉంది, అక్కడ సోనీ పిక్చర్స్ ఉంది, చాలా గొప్ప గొప్ప స్టూడియోస్ ఉన్నాయి అక్కడ. వాళ్ళే తీశారు ఏది? ఈ టైటానిక్ అనే పిక్చర్ని. గమనించాలి, ఈ టైటానిక్ అనే పిక్చర్ని తీసినప్పుడు అది నిజంగా జరిగినటువంటి సంఘటన. ఆ టైటానిక్ ఓడను నిర్మించింది ఎవరంటే థామస్ ఆండ్రూస్. ఏం పేరండి అతని పేరు?
థామస్ ఆండ్రూస్. అతను దాన్ని నిర్మించి అతను న్యూయార్క్లో సౌత్ ఆంప్టన్ అనే ప్రాంతం నుంచి, జాగ్రత్తగా గమనించాలి, సౌత్ ఆంప్టన్ అనే ప్రాంతం నుంచి న్యూయార్క్ వెళ్ళాలి, అంటే ఇంగ్లాండ్ నుంచి న్యూయార్క్ వెళ్ళాలి. దాని యొక్క ప్రయాణం ఇంచుమించుగా ప్రపంచంలో గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు ప్రయాణం చేస్తున్న ఒక ఖరీదైన ప్రయాణం అది. దగ్గరగా 1500 మంది ఉన్నారు దాంట్లో. ఈ 1500 మంది టైటానిక్లోకి వచ్చారు. అయితే అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ ఏ స్టేట్మెంట్ తెలుసా? ఈ ఓడ చాలా బలమైంది, బాగానే ఉంది. ఈ ఓడ మంచి మెటల్తో తయారు చేయబడింది, దీనికి ప్రమాదం ఏమీ కూడా రాదు, బాగానే ఉంది. మూడవ మాటగా అతను ఏమన్నాడు తెలుసా? గాడ్ కెనాట్ సింక్ ద షిప్ అన్నాడు. ఏమన్నాడండి? సీజ్ ద షిప్ కాదు, గాడ్ కెనాట్ సింక్ ద షిప్. అంటే ఈ యొక్క షిప్పును దేవుడు కూడా ముంచలేడంట. ఏమన్నాడండి? ఈ యొక్క షిప్పును దేవుడు కూడా ముంచలేడు అన్నాడు. అన్న ఒక్క రోజు గ్యాప్లోనే అట్లాంటిక్ సముద్రంలో ఓ పెద్ద ఐస్ కొండనది ఏం చేసిందో తెలుసా? గుర్తింది, 2 ముక్కలు అయిపోయింది. మరి ముంచాడా ముంచలేదా? గాడ్, జాగ్రత్తగా గమనించాలి. గాడ్. జీ అంటే జనరేటర్, ఉత్పత్తి చేసేవాడు. ఓ అంటే ఆపరేటర్, ఉత్పత్తి చేసిన సృష్టిని ఆపరేట్ చేసేవాడు. ఓ అంటే. డి అంటే డిస్ట్రాయర్, దేవునికి మహిమ కలుగునుగాక. సృష్టించిన వాడికి నాశనం చేయడం కూడా తెలుసు. అందుకే ఆయన అన్నాడు, నేను అల్ఫయు ఒమేగాయు, ఆదియు నేనే, అంతము నేనే. నేను సృష్టించాను, శూన్యములో ఉన్నప్పుడు ఈ భూమిని తయారు చేశాను, ఈ భూమిని నివాసయోగ్యంగా చేసి మీకు ఇచ్చాను. మీరు స్తుతించి మహిమపరచినంతసేపు మీకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు స్తుతించడం ఆపారో, దేవుని మహిమపరచడం ఆపారో, ఏమైనా చేయగలడు ఆయన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే ఒక సందర్భాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. కాబట్టి గమనించాలి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 21వ వచనం. చాలా సందర్భాల్లో దీని గురించి మనం ధ్యానించాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 21వ వచనం. అక్కడ ఒక రాజు కనబడతాడు, అతని పేరు హేరోదు రాజు. అతని పేరేంటండి? హేరోదు రాజు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 21వ వచనం. నియమింపబడిన దినమున హేరోదు రాజు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు ప్రభువును, అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. వెంటనే ప్రభు దూత ఏం చేసిందంట? అతన్ని మొత్తిందంట. బాగా గమనించాలి. ఒకరోజు సమాజ మందిరం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. సేవకుడు రావటం కొంచెం ఆలస్యమైంది. కాబట్టి ప్రజలందరూ అనుండొచ్చు బహుశా హేరోదు నువ్వు కొంచెం తెలిసినడు కనుక దేవుని గురించి మాట్లాడంటే అతను మాట్లాడుతున్నాడు. మాట్లాడినంతసేపు బాగానే ఉంది, బాగానే మాట్లాడాడు. అయితే ప్రజలందరూ ఏమన్నారో తెలుసా? ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరము కాదు. వాస్తవానికి దేవుడా హేరోదు? కాదండి. అతను ఒక రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. రోమా చట్టంలో ఉండి అతను పరిపాలన చేస్తున్నాడు. అయితే అతను ఒక మాట అని ఉండాలి. ఏమన్నా తెలుసా? ఒరే, మీరు పాడేది కాకుండా నన్ను కూడా ఎందుకు పాడు చేస్తారా? మీరు నేను కలిసి ఎవరిని స్తుతించాలి? దేవుణ్ణి స్తుతించాలి. మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చేమో కానీ అది నా మాట కాదురా. ఎవరి మాట? అది దేవుని మాట అనాలి. మాట్లాడిందేమో వాళ్ళు. ఈ యొక్క తీసుకున్నది ఎవరంటే హేరోదు. ఉప్పొంగిపోయాడండి మనిషి. ఎప్పుడైతే పొగిడారో, ఎప్పుడైతే పొగుడుతున్నారో ఆ టైంలో హేరోదు రాజు ఉప్పొంగిపోయాడు. ఉప్పొంగిపోయి అతను ఏం చేస్తున్నాడో మర్చిపోయాడు. అతడు దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి కొనియాడాలి, దేవుణ్ణి స్తుతించాలి. అది మర్చిపోయి ఏమన్నాడు తెలుసా? ప్రజల యొక్క పొగడ్తలకే ఉప్పొంగిపోయి తన్ను తాను మైమరిచిపోయి దేవుని పక్కన పెట్టేశాడు. అప్పుడు దేవుని యొక్క దూత, అక్కడ రాయబడినటువంటి మాట, అతడు ప్రభువుని మహిమ పరచనందున ప్రభు దూత అతన్ని మొత్తెను గనుక అతను ఏమైపోయాడు తెలుసా? పురుగులు పడి చనిపోయాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుణ్ణి సేవించని రాజ్యమైనను ప్రజలైనను నిలువనేరరు అని యెషయా ప్రవక్త అన్నాడు. దేవుని సేవించాలి ఏ రాజ్యమైనా, దేవునికి భయపడాలి ఏ ప్రజలైనా. ఎందుచేతనంటే ఆయన మనల్ని కలిగించినోడు కనుక, ఆయన మనల్ని పుట్టించినోడు కనుక ఖచ్చితంగా ఆయనకి భయపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి తణుకులో మీటింగ్ వెళ్తే చాలా పెద్ద చర్చ్ అది, బాల్కనీతో ఉన్నటువంటి చర్చ్. ఆ పెద్ద చర్చిలో ఒక సంఘ పెద్ద గారు ఉన్నారు, ఆయన పేరు ఫణి గారు ఆయన పేరు. అయితే గమనించాలి, ఆయన ఆ సంఘానికి వచ్చే అందరికంటే కూడా చాలా డబ్బున్నాడంట ఆయన. అయితే ఆయన ప్రవర్తన, ఆయన పరిస్థితి చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేంటంటే చాలా చైర్స్ ఉన్నాయి, బయట చైర్స్ ఉన్నాయి, పెద్దలకు వేరేగా మళ్ళీ చైర్స్ ఉన్నాయి. ఆ పెద్దలకు కేటాయించిన సీట్లో కానీ ఆయన కూర్చోలేదు, బయట ఉన్నటువంటి చైర్స్లో కూర్చోలేదు, బాల్కనీలో కూర్చోలేదు. ఆయన కూర్చున్నది ఎక్కడంటే దేవుని యొక్క మా బలిపీఠం ఉంది కదా, బలిపీఠం ముందు కూర్చున్నాడు. అది కూడా కింద కూర్చున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత చాలామంది సేవకులు వచ్చి ఆయన అడిగారు. ఆయన అడిగితే ఒక మాట చెప్పాడు, నేను ఎలాగా సువార్త ప్రకటించలేను కాబట్టి గమనించాలి, నేను దేవుని మందిరంలో అవలంబిస్తున్న పద్ధతిని చూసి అక్కడ ఉన్నటువంటి ఎవరొకరు నేర్చుకుంటారు కదా, ఎవరో నేర్చుకోపోయినా కూడా పర్వాలేదు, నా కొడుకైనా సరే నన్ను చూసి నేర్చుకుంటాడంట. దేవునికి మహిమ కలుగునుగా. పైన కూర్చోలేదు. అతను ఎక్కడ కూర్చున్నాడంటే దేవుని యొక్క మందసంలో ముందు సీట్లో, అతను ముందు కింద కూర్చున్నాడండి.
తర్వాత వరుస వాళ్ళ ఫ్యామిలీ కూర్చున్నారు, దేవునికి మహిమ కలుగును. అంత డబ్బున్నాడు, అంత గొప్పోడు, అలా కూర్చుంటే అక్కడికి వచ్చిన చాలామంది ఆయన చూసి జాగ్రత్తగా గమనించాలి, ఆయన తగ్గింపును చూసి దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో మిగతా వాళ్ళు కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం సువార్త ప్రకటించకపోయినా, మనం నోటి ద్వారా సువార్త చెప్పకపోయినా మనల్ని చూసి కొంతమంది ఏం చేస్తారంటే దేవునిలోకి రావడానికి అవకాశం ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా గమనించాలి. హేరోద్ అనే వ్యక్తి దేవుణ్ణి మహిమపరచలేదు కనుక అతను ఏం చేశాడు తెలుసా? ఆ ప్రాంతంలో పురుగులు పడి చనిపోయాను. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి లాస్ ఏంజల్స్ అయినా, న్యూయార్క్ సిటీ అయినా, టోక్యో మహానగరం అయినా దేవుని భయం గనక లేకపోతే, దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరిస్తే గనక వాళ్ళ మీదకి వచ్చేది ఏంటో తెలుసా? భయంకరమైనటువంటి శ్రమ. అందుకే ఎవరికి భయపడినా భయపడకపోయినా మనం ఎవరికి భయపడాలో తెలుసా? దేవునికి భయపడాలి. ఎందుకో తెలుసా? మన భవిష్యత్తు అనేది ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే 1985లో బ్రెజిల్ దేశానికి చెందిన అధ్యక్షుడు, అతని పేరు టాన్క్రెడో నెవాస్. ఆ యొక్క వ్యక్తి ఏమన్నాడంటే ఎలక్షన్లో పోటీ చేయడానికంటే ముందు మేనిఫెస్టో ప్రకటించాడు. 1985లో సంఘటన చెప్తున్నా. మేనిఫెస్టో ప్రకటించి చాలా జాగ్రత్తగా ప్రజలతో మాట్లాడి అతను ఒక మాట అన్నాడు, మీరు గనక 5 లక్షల ఓట్లేస్తే దేవుడు కూడా నా విజయాన్ని ఆపలేడు, దేవుడు కూడా నన్ను ఆపలేడు అన్నాడు. ఎంత? ఎన్ని లక్షల ఓట్లు? 5 లక్షల ఓట్లేస్తే. అతని గురించి అతను చెప్పుకుంటే తప్పులేదు, ఇలా మీరు గెలిపిస్తే నేను మీకు ఇది చేస్తానని చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ 5 లక్షల ఓట్లేస్తే దేవుడు కూడా నా విజయాన్ని ఆపలేడని చెప్పి చాలా ప్రగల్భాలు పలికాడు. అయితే గమనించాలి, 1985 డిసెంబర్ 22వ తారీఖున అతను ప్రమాణ స్వీకారం చేయాలి. గెలిచాడు, అతను ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ డిసెంబర్ 21వ తారీఖు అర్ధరాత్రి గుండెపోటుతో చనిపోయాడు. 22వ తారీఖున తెల్లారితే ప్రమాణ స్వీకారం, 21వ తారీఖు నైటు నెవాస్ అనే వ్యక్తి ఏమైపోయాడు తెలుసా? చనిపోయాడు. ఎందుచేతనంటే బైబిల్లో మీరు చూడండి, విర్రవీగిన వాళ్ళని, విర్రవీగిన సామ్రాజ్యాలని, విర్రవీగినటువంటి మనుషుల్ని దేవుడు ఎంత మాత్రం కూడా హెచ్చించలేదు. కారణం ఏంటో తెలుసా? తూర్పు నుండైనను పడమర నుండైనను హెచ్చింపు రాదు, కానీ హెచ్చింపు చేసేది ఎవరంటే దేవుడే. మనకి హెచ్చింపు కావాలంటే, మనం హెచ్చాలంటే, మనం దేవునిలో ముందుకు కొనసాగాలంటే దేవుని యొద్ద నుండే వస్తుంది. చాలా జాగ్రత్తగా విషయాన్ని బట్టి ఆలోచన చేద్దాం. బైబిల్లో మనకు మరొక వ్యక్తి కనబడతాడు. లోకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుంచి చూద్దాం. లోకా సువార్త, వైద్యుడైనటువంటి లోకా రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 16వ వచనం దగ్గర నుంచి చూద్దాం. లోకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన, ఒక ధనవంతుడు భూమిని సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనతో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని దేవునికి మహిమ కలుగును కాక. చాలా సందర్భాల్లో విన్నాం. అందరూ ఒకసారి మంచిగా దేవుని స్తోత్రం చెప్దాం. గట్టిగా చెప్పండి దేవునికి. రైట్. ఇక్కడ రాయబడినటువంటి సందర్భాన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే యేసు ప్రభుల వారే చక్కటి ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి ఆ 7 పంట బాగా సమృద్ధిగా పండింది. పండితే అతను ఏమనుకుంటున్నాడు? నేను పండించిన పంట, నా ఆస్తి సమృద్ధిగా వచ్చింది కాబట్టి కొట్లు సరిపోవు, పాత కొట్లను విప్పేసి మళ్ళీ ఏం చేయాలి? నేను కొత్త కొట్లను కట్టుకుంటా, దేవునికి మహిమ కలుగునుగా అనుకుంటున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు దేవుడు వచ్చి శబాష్ చాలా మంచిగా మాట్లాడవరు అని చెప్పి దేవుడు అన్నాడా? మంచి గొప్పగా వ్యవసాయంలో గొప్ప మెళకువలు తెలుసుకుని నువ్వు గొప్పగా వ్యవసాయం చేశారా, బాగా పండించావురా, అందరికంటే నువ్వు గొప్పోడురా అని చెప్పి దేవుడు అన్నాడా? ఏమన్నా తెలుసా? దేవుడు అతను చూసి, ధనవంతుని చూసి ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? చదువుదాం, అక్కడ చదువుదాం. రాయబడినటువంటి మాట, నా ప్రాణముతో నా ప్రాణమా 19వ వచనం, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చేయడన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనెను. అయితే 20వ వచనం, దేవుడు వెర్రివాడ ఈ రాత్రి, అండర్లైన్, ఈ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడండి దేవుడు? గొప్ప సెలబ్రిటీ అన్నాడా? గొప్ప శాస్త్రవేత్త అన్నాడా? జ్ఞానవంతుడు అన్నాడా? దేవుడు ఏమన్నాడండి? వెర్రివాడ. నువ్వు ఏదేదో అనుకుంటున్నావు, కానీ ఈ రాత్రి నీ టికెట్ అంతా ఏమైపోయింది? కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి పొద్దునకి నీ కొట్లు ఏమవుతాయో, నువ్వు సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు ఎవరికి పాలవుతాయో, నీకు ఎంత కోట్లు ఆస్తున్నా అది ఎవరికి చెందుతుందో ఎవరికి కూడా తెలీదు. దేవుడు అతను చూసి ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? వెర్రివాడ, దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి గమనించాలి, దేవుడు మనకు సమృద్ధినిస్తున్నాడా? ఖచ్చితంగా దేవునికి ఒకసారి మనం ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు మనల్ని అనేక విషయాలు ఆస్వాదిస్తున్నాడా? ఆ ఆశీర్వాదాన్ని దేవుని సన్నిధిలో కూడా మనం ఏం చేయాలంటే ఉపయోగించే వారిగా ఉండాలి. ఇక్కడ రాయబడినటువంటి మాటను బట్టి పరిశీలనగా చేస్తే కనుక అతను అనుకున్నాడు, నా ధనం, నా ఆస్తి, నా యొక్క గొప్పతనం అనుకున్నాడు. కానీ దేవుడు ఏమనుకోడు తెలుసా? వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను తీసుకున్నాను. ఎందుకంటే ఆస్తిపాస్తులు ఎవరి దగ్గర ఉన్నా పర్వాలేదేమో, కానీ మనం ఒక అతనికి భయపడాలి. ప్రాణం ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర ఉంది. కాబట్టి ఆ ప్రాణం ఉంది కనుక మనం భయపడాలి. పౌలు గారు ఒక మాట అంటాడు, నేను నాటాను,
అపోల్లో వచ్చి ఏం చేశాడు? నీళ్లు పోశాడు. వృద్ధిలోకి తెచ్చింది ఎవరంటే దేవుడే. వాళ్ళు అంటారు, పౌలు గారు మీరు చాలా గొప్పోరండి, తర్వాత ప్రకటించిన అపోల్లో మీరు చాలా గొప్పోరండి, మీరు వాక్యం బాగా చెప్తున్నారండి అని అంటే పౌలు గారిని అంటే, పౌలు గారు ఆ మాటను తీసుకోకుండా నాటిన వానిలోనే కానీ నీళ్లు పోసిన వానిలో కానీ ఏమీ లేదన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మరి ఎవరిలో ఉందే? వృద్ధి కలిగించు దేవునిలో ఉంది. చెప్పండి కూడా దేవుని నామాన్ని సన్నతిని. ఏమైనా సరే మీ ప్రయత్నం, మీ యొక్క వ్యాపారంలో కానీ, మీ పనిలో కానీ, మీ ఉద్యోగంలో కానీ, మీరు చేస్తున్నటువంటి కష్టపడి పని చేసే విధానంలో కానీ, మీరు ఏమి చేస్తున్నా సరే వృద్ధిలోకి తీసుకొచ్చేది ఎవరో తెలుసా? దేవుడే. మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావాలంటే ఖచ్చితంగా ఆ యొక్క భారాన్ని, ఆ యొక్క పరిస్థితిని ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించాలి. కాబట్టి దేవుణ్ణి వాళ్ళు అపహాసం చేశారు, దేవుని వాళ్ళు వెక్కిరించారు. కాబట్టి వెక్కిరించిన కారణాన్ని బట్టి 2 రోజుల్లోనే వాళ్ళ మీదకి భయంకరమైన ఉపద్రవం వచ్చింది. ఎందుచేతనంటే నీళ్లు సునామీగా వచ్చి తడిపితే వాళ్ళ గురించి మాట్లాడుకునే వాళ్ళం కాదు, కానీ వాళ్ళ మీదకి ఏమి రావాలో తెలుసా? అగ్ని గంధకాలు కురవాలి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి మీరు ఆలోచన చేస్తే ఆ పట్టణం చాలా గొప్ప పట్టణం, చాలా అద్భుతంగా ప్రజలతో ఉన్న పట్టణం. ఆ పట్టణం మీద దేవుడు ఏం కురిపించాడు తెలుసా? అగ్ని గంధకాలు. ఎప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి అక్కడ. గంధకం అంట ఎక్కడ ఏ భూభాగంలో లేని గంధకం ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో దొరుకుతుందంట. కారణం ఏంటో తెలుసా? ఆకాశం నుండి దేవుడు ఏం కురిపించాడు? అగ్ని గంధకాలు కురిపించాడు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి దేవుణ్ణి గణపరచాల్సి వచ్చినప్పుడు, దేవుని నామాన్ని ప్రకటించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు గమనించాలి, దేవుని నామం ఎప్పుడు కూడా పైనే ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, పైన ఆకాశం అందే కానీ, క్రింద నీళ్ల యందే కానీ, భూమి క్రింద ఉండి నీళ్ల యందే కానీ మీరు ఏ రూపమును చేసుకొనకూడదు. దేనికి మీరు ఏం చేయకూడదు? నమస్కారం చేయకూడదు. మరి ఎవరికి నమస్కారం చేయాలంటే దేవునికి తప్ప మరి ఎవరికి కూడా మనం ఏం చేయకూడదు? నమస్కారం చేయకూడదు. అన్ని దేవుళ్ళే కదండి, అది దేవుడే కదండి, ఇది దేవుడే కదండి అని చెప్పి చాలా సందర్భాల్లో మన హృదయంలో దాని పట్ల ఆరాధన భావం ఎక్కువ అవుతుంది. కానీ గమనించాలి, అప్పుడే మన మీద దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అమెరికన్స్కి దేవుడు ఎవరో తెలుసు, అమెరికా వాళ్ళకి సువార్త ఎంత గొప్పదో తెలుసు, కానీ అక్కడ నోరు మూసుకొని ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? నోటిని అదుపులో పెట్టుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడారు. ఈ రోజున కట్టు బట్టలతో ఎక్కడున్నారో తెలుసా? అద్దెళ్లలో ఉన్నారు. వాళ్ళకంటే మనం చాలా గొప్పవాళ్ళం. దేవునికి మహిమ కలుగునుగా. ఆ కోట్లు ఇల్లు ఖరీదు చేసే ఇల్లును వదిలిపెట్టి, ఆ కార్లను వదిలిపెట్టి, ఆ కుటుంబ జీవితాలను వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడో చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయినటువంటి పరిస్థితి. అక్కడ చాలా వన్యప్రాణులు, చిరతపురులు అవన్నీ కూడా మంటల మధ్యలో వీడియోలో ఇవి చూస్తూ ఉంటే కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఆ యొక్క మానవులు చేసిన తప్పిదం వల్ల మూగజీవాలు కూడా ఏమైపోతున్నాయంటే బలైపోయే పరిస్థితి. కాబట్టి గమనించాలి, అగ్రరాజ్యానికి ఇలా జరిగితే గమనించాలి మన పరిస్థితులు ఏంటి. ఎందుచేతనంటే దేవుణ్ణి గణపరచాల్సి వచ్చినప్పుడు, దేవుని గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు గొప్పగానే మాట్లాడండి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుచేతనంటే కొన్ని సందర్భాల్లో తెలియక కొంతమంది కొన్ని రకాలుగా మాటలు అంటున్నప్పుడు మనం ఖచ్చితంగా మనం తెలిసిన వారంగా మనం ఏం చేయాలంటే వాటి గురించి మాట్లాడుకోవడం తక్కువ చేసి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి గమనించాలి, దేవుడు ఏమాత్రం కూడా ఏ పరిస్థితిని కూడా చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. కాబట్టి ఈ యొక్క ప్రమాదం గురించి ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. దేవుడు మరలా జాలిపడిన దేవుడు కనుక దాన్ని మరలా కన్స్ట్రక్ట్ చేసుకునేలాగా, మరలా వాళ్ళు గృహాలు నిర్మించుకునేలాగా, మరలా వాళ్ళ పూర్వపు స్థితిలోకి వచ్చేలాగా మనం అందరం కూడా ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ వారం ప్రతి చర్చిలో లాస్ ఏంజల్స్ గురించి ఖచ్చితంగా ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే దేవతలు నివాసం చేసే ఇల్లు. మన భారతదేశంలో కూడా ఓ రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రం పేరు చెప్పగలరా? టూరిస్ట్కి, చాలా ప్రయాణికులు, యాత్రికులకి చాలా అద్భుతమైన రాష్ట్రం కేరళ అండి. ఏ రాష్ట్రం అండి? కేరళ. మన జీవితంలో ఈ మాట బాగా వినండి, ఎక్కడికి వెళ్ళం మనం. ఇంటికాడ ఉంటే మన ఇంటికాడ ఉంటాం. ఏదైనా పెద్దూరు గొప్పూరు అంటే మన అత్తూరిల్లు అంతే, లేకపోతే మన అక్కోళ్ళ ఇల్లు అంతే. ఇంకంతకు మించి మనం ఊర్లు వెళ్ళాం. సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఈ 2025లో ప్లాన్ చేసుకోండి జాగ్రత్తగా. కనీసం ఈ యొక్క 7-8 నెలల్లో, ఇంకా మన ముందున్నటువంటి 11 నెలల్లో ఖచ్చితంగా మనకు అవకాశం ఉంటే కుటుంబంతో పాటు ఖచ్చితంగా ఒక రోజంతా కూడా ఎక్కడికైనా దూరంగా వెళ్ళి గడపడానికి ప్రయత్నం చేయండి. దూరంగా అంటే అమెరికా కాదు, మనకు చాలా దగ్గర చాలా ప్రాంతాలు ఉన్నాయి, చాలా జలపాతాలు ఉన్నాయి, సుందరమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, మీకు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత మిమ్మల్ని వైజాగ్ అరకు తీసుకెళ్దామన్నా మీరు కారు ఎక్కలేరు, ఆటో ఎక్కలేరు, బస్సు ఎక్కలేరు. అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీతో చెప్పేది ఏంటో తెలుసా? కుక్కను జాగ్రత్తగా చూసుకుని ఇంటికాడే ఉండు, మేము 2 రోజుల్లో తొందరగా వచ్చేస్తాం. 2 రోజుల్లో తొందరగా వస్తారా? 2 రోజుల్లో తొందరగా వస్తాం. పక్క వాళ్ళకి చెప్పాను ఆల్రెడీ, వాళ్ళు భోజనం కూర వండుకున్నప్పుడు కొద్దిగా నీకు వేసి పెడతారు, తినేసి వెళ్ళిపో, జాగ్రత్తగా ఉండిపో అంటారు తప్ప వెళ్ళడానికి అవకాశం ఉండదు. మీకు వెళ్ళడానికి అవకాశం ఉంటే, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకు వెళ్ళే ప్రయత్నం చేయమని చెప్తున్నానంటే అక్కడ జలపాతాలు ఉంటాయి.
చక్కటి ఆ సముద్ర తీర ప్రాంతాలు చాలా చక్కగా సుందరంగా కనబడతాయి. అవి చూసినప్పుడు మీకు ఒక ఆలోచన వస్తుంది, ఈ జలపాతాలు ఇంత అద్భుతంగా ఎక్కడో కొండ నుంచి ప్రవహించి మన మీదకి వస్తున్నాయి, ఎంత స్వచ్ఛంగా ఉన్న నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆలోచన మొదలవుతుంది. భూమి అలా తిరగటం వల్ల లోపల ఉన్నటువంటి నీరేమవుతుందంటే పైకి వచ్చి ఆ కొండ ప్రాంతాల నుంచి ఏమవుతుందంటే కిందకి జారుతుంది. అద్భుతమైన నీరు అది. అర్థమవుతుందా? భూమి తిరుగుతుందనే వాస్తవం మీకు తెలుస్తుంది. కనీసం మన మట్టి బుర్రలకు అర్థం అవ్వకపోయినా మన వాళ్ళు ఎంతోమంది చదువుకుంటున్నారు పిల్లలు, కనీసం వాళ్ళైనా ఆలోచన చేస్తారు. కాబట్టి అందుకే కొన్ని ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేయండి, కొన్ని ప్రాంతాలు తిరిగే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా మీ భర్త కానీ లేకపోతే మీ తోబుట్టువులు కానీ పలానా చోటకు వెళ్దామంటే వెంటనే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నేను రాను, దగ్గు వస్తుంది నిన్న నుంచి, బలహీనంగా ఉంది అంటే ఎవడో బతిమాలడం అనలే, బతిమాలతారా? రాపోతేనే మంచిది అనుకుంటారు చాలామంది. అడగాలి కాబట్టి అడుగుతారు. అడిగిన వెంటనే ఏం చేస్తారో వెంటనే ఒప్పుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. రాలేదన్నారు అనుకోండి, సరే అని అంటారు అంతే. కాబట్టి గమనించాలి, లాస్ట్ ఇయర్ మనం చక్కగా మనం ఈ పిక్నిక్ అది ప్లాన్ చేయాలి, కానీ కొన్ని పరిస్థితుల వల్ల మనం ఆ కార్యక్రమాన్ని చేయలేకపోయింది. కారణం ఏంటంటే ఖచ్చితంగా కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు దేవుడు ఎవరో మనకు అర్థమవుతుంది, దేవునికి మహిమ కలుగునుగా. విన్నదానికంటే చూసింది బాగా మనకి ఏం చేస్తుందంటే గుర్తుంటుంది. చూసిన దానికంటే మన చేతులతో ఏదన్నా పిల్లలకు నేర్పించామనుకోండి అది ఇంకా బాగా గుర్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని ఆ రీతిగా మనం ముందుకు నడిపించాలి. మన జీవితాలు ఎలాగో తెల్లారిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకైనా ఒక మంచి విజ్ఞానవంతులుగా మనం చేయాలంటే చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలకు మనం ఏం చేయాలంటే తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరం ప్లాన్ చేసుకోండి, 2025 జనవరిలో ఉన్నాం కనుక ఖచ్చితంగా ఎప్పుడైనా అవకాశం ఉంటే కనుక వెళ్ళే ప్రయత్నం చేయండి. చక్కటి సుందర దృశ్యాలు ఉన్నాయి, అవన్నీ చూసే ప్రయత్నం చేయండి. దేవుడు ఈ మాటలు వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. పాస్టర్ గారు కొంచెం మ్యారేజ్కి వెళ్ళారండి, కార్యక్రమం